శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయము. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలం భగవంతుని మాయచే సృష్టించబడినది. ఈ వస్తువులు నిజముగా నుండి ఉండలేదు. నిజముగా ఉండునది ఒక్కటే, అదియే భగవంతుడు. చీకటిలో తాడును గాని దండమును కాని చూచి పామును కొనున్నట్లు ప్రపంచంలో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు కనిపించును, కాని అంతర్గతముగా నున్న సత్యమును తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధి అను అక్షులను తెరపించి వస్తువులను సరిగా చూచునట్లు చేయును. మనకు అగుపడున్నది నిజస్వరూపము కాదని గ్రహించెదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలగచేయమని ప్రార్థింతము కాక, అదే సత్య దృష్టి. ఆంతరిక పూజ. హేమండ్ పంత్ మనకొక కొత్త రకము పూజా విధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదముల కడుగుట ఆనంద బాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించదము కాక, స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదము గాక, దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరము కప్పెదము గాక, అష్ట సాత్విక భావములనెడి 8 తామర పుష్పములను సమర్పించదము గాక, ఏకాగ్రత చిత్తమును ఫలమును సమర్పించదము గాక, భావమును బుక్కావారి శిరముపై జల్లి భక్తి అనే మొలతాడును కట్టెదము గాక, మన శిరస్సును వారి బొటనవేలిపై ఉంచెదము గాక. సద్గురుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పింతము గాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించదము కాక, మా మనస్సును అంతర్ముఖము చేయుము, దానిని లోపలి వైపు పోవునట్లు చేయుము, నిత్యానిత్యములకు గల తారతమ్యమగు తెలుసుకొని శక్తి దయచేయుము, ప్రపంచ వస్తువుల వందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారము కలుగునట్లు చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వస్వమును నీకు సమర్పించదము. సుఖ దుఃఖమును భావములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొనుచు నీ ఇష్టము వచ్చినట్లు చేయుము. మా చంచల మనస్సు నీ పాదాల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలుదము. భక్త పంతు. ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీకి పోవ ఇచ్చలేకుండెను, కాని తానొకటి దల్చిన దైవం ఇంకొకటి తలుచునందురు. అతడు BB&CI రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవుచుండిరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్లో దిగెను. అతడు తన గురువును దర్శించి షిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీకి వచ్చెను. అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి. కాని పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా కింద పడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకా శిష్యుడని గ్రహించి నిర్భయముగా ఉండుమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిల్చున్నట్ల ఈ కింద విధముగా పలికెను. ఏమైనను కానిండు, పట్టు విడవరాదు. నీ గురువుని యందే ఆశ్రమము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా ఉండుము. ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగి ఉండుము. పంత్ ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞాప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరవలేదు. హరిశ్చంద్ర పితలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అను అతడు ఉండెను. అతనికి మూర్ఛ రోగముతో బాధపడుచున్న కొడుకొకడు కలడు. ఇంగ్లీషు మందులను ఆయుర్వేదము మందులను కూడా వాడెను. కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడుటయనే సాధన ఒక్కటే మిగిలెను. 15వ అధ్యాయం మందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసినని తెలుసుకుంటిమి. 1910లో పితలే అట్టి కథలను కొన్నిటిని వినెను. వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగు కానట్టి జబ్బులను బాగు చేయునని గ్రహించెను. సాయిబాబాను చూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వ విధముల సన్నాహమై బహుమానములను వెంట తీసుకొని పండ్ల బుట్టలను భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వేచెను. బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై పడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరమున చెమట పట్టెను. అతడు చచ్చిన వాని వలె పడెను. దీని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి.
అటువంటి మూర్ఛలు వచ్చుచుండెను గాని ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉండెను. తల్లి కంటనీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలెనని ఒక గృహములోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కసాయివాని చేతిలో పడిన ఆవువలే, ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా నది బాటసారిపై పడినట్లు, లేదా భక్తుడు దేవాలయముకు పోగా అది వానిపై కూలినట్లుండెను. ఆమె ఇటు లేడుచుండగా బాబా ఆమెను ఇట్లు ఓదార్చెను. ఇటులా ఏడవవలదు, కొంతసేపు ఆగుము, ఓపికతో ఉండుము, కుర్రవానిని బసుకు తీసుకొని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యము వచ్చును. బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యెను. వాడాలోనికి తీసుకొని పోగానే కుర్రవానికి చైతన్యము వచ్చెను. పితలై బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను. వారు బాబా పాదములను వినయముతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములొత్తుచూ కూర్చుండిరి. మనస్సులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో ఇట్లనిరి, నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును. పితలై ధనికుడు, మర్యాద కలవాడు. అతడందరికీ అపరిమితముగా మిఠాయి పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలము ఇచ్చెను. పితలై భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమ, భక్తులతో నిండియుండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చొని బాబా వైపు దృష్టి నిగిడ్చి కండ్లయుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహ, ప్రేమ భావములను కని బాబా మిక్కిలి సంతుష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగా ఉన్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనముకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. పితలేను దగ్గరకు పిలిచి బాబా ఇట్లనెను, బాపు, అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటిని, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. వీనిని మీ పూజా మందిరంలో పెట్టుకొని పూజించుము, నీవు మేలు పొందెదవు. పితలే వీనిని ప్రసాదంగా అంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదములైనక ప్రార్థించెను. ఇదే తాను షిరిడీ పోవుట మొదటిసారి గనక అంతకు ముందు 2 రూపాయలిచ్చెనను బాబా మాటల యథార్థమును గ్రహింపలేకుండెను. దీనిని తెలుసుకొనవలెనని కుతూహలపడెను. కానీ బాబా ఊరుకొనెను. స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి బాబా అంతకు ముందు 2 రూపాయలిచ్చెనను అదేమి అని అడిగెను. ఆమె తన పుత్రునితో ఇట్లనెను, నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను చూసుకొని అక్కల్కోటకర్ మహారాజు వారి వద్దకు పోయెను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలిచ్చి మందిరములో పెట్టి పూజింపమనిరి. మీ తండ్రిగారు చనిపోవు వరకు వానిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది. రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి. నీ అదృష్టవంతుడగుటచే అక్కల్ కోటకర్ మహారాజు గారు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి కష్టములను తప్పించ చూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండుము. సంశయములను, దురాచారములను విడుము. మీ తాత ముత్తాతల ఆచారం ప్రకారం నడువుము. సత్ప్రవర్తనను అవలంబింపుము. కుటుంబ దైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేల్కొల్పినారు. నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకొనుము. తల్లి మాటలు విని పితలే మికిల్లి సంతోషించెను. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తి యందు అతనికి నమ్మకము కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను. అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా ఉండెను. గోపాల అంబాడేకర్ గారు. పూనా నివాసి గోపాల నారాయణ్ అంబాడేకర్ గారు బాబా భక్తుడు. అతడు అబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరములు నౌకరీ చేసెను. ఠానా జిల్లాలోను జవాసేట్లోను ఆయన ఉద్యోగములు చేసి విరమించుకొనెను. మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించెను. కానీ ఫలించలేదు. అతడనేక కష్టముల పాలయ్యను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరంగా ఉండెను. ఈ ప్రకారము 7 ఏండ్లు జరిగినవి. అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవుచు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివారు. 1916లో అతని స్థితి చాలా హీనముగా ఉండుటచే షిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములుండెను. దీక్షిత్ వాడాకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరున్న నీతిలో పడి
చావవలనని నిశ్చయించుకున్నాడు. అతడు ఈ ప్రకారము చేయ నిశ్చయించుకోగానే బాబా మరి ఒకటి చేయ నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరంన ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సగుణమేర్ నాయర్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను పిలిచి అక్కల్ కోటకర్ మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకం ఇచ్చెను. అంబాడేకర్ దాన్ని తీసుకొని చదవనించెను. పుస్తకము తెరచుసరికి ఈ కథ వచ్చెను. అక్కల్ కోటకర్ మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘరోగంచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుంకెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుంచి బయటకు తీసి ఇట్లనెను: గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవింకొక జన్మెత్తి ఈ బాధ అనుభవించవలను. చచ్చుటకు ముందు కొంతకాలమేల నీ కర్మ అనుభవించరాదు. గత జన్మముల పాపముల నేల తుడిచివేయరాదు. దానిని శాశ్వతంగా పోవునట్లు చేయుము. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగుల ఆశ్చర్యపడెను. వాని మనస్సు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారంగా లభింపనిచో వాడు చచ్చియే ఉండును. బాబా సర్వజ్ఞతను దయాళుత్వమును చూచి అంబాడేకర్కు బాబాయందు నమ్మకం బలపడి అతని భక్తి దృఢమయ్యెను. అతని తండ్రి అక్కల్ కోటకర్ మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వాదమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకొనెను. కావలసినంత ధనమును సంపాదించుకోగలిగెను. మిగతా జీవితమంతయు సుఖముగా గడిపెను. 26వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.